నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి కొన్ని పరిస్థితులు, సిచ్యువేషన్స్ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ మాసంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొంత ఒత్తిడి ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం. ఈ ఒత్తిడి అన్నది శారీరక అనారోగ్యం కానీ, మానసికమైన ఒత్తిడి కానీ ఇవి పెరిగే అవకాశాలు ఉన్నా కూడా మిగతా విషయాల్లో మీనరాశి వారికి చాలా అవకాశం ఉంది. పాజిటివ్ చేంజెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఎప్పటి నుంచో ఉండే పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా ఈ మాసంలో ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. శత్రువుల పైన ఆధిపత్యాన్ని సాధిస్తారు మీనరాశి వారు. ఇది మంచి శుభవార్తని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో చాలా వరకు విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి ప్రోత్సాహకరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే చాలా వరకు మీ చుట్టూ ఏదైతే గతంలో మీరు చేసిన మంచి ఏదైతే ఉందో ఈ మాసంలో తిరిగి వెనక్కి వస్తుంది మీనరాశి వారికి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కొన్ని అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా ప్రేమ ఫలించే అవకాశం ఉంది ఈ మాసంలో. వివాహం కాని యువకులకి కొన్ని అలయన్స్ సెట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులకి, అలాగే మీ సంతానం మీనరాశి వారి సంతానం కూడా కొంత అనుకూలంగా చదువుల విషయంలో కానీ అనుకూలత చక్కగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధైర్య సాహసాలు ఈ మాసంలో మీనరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మొత్తం ఈ జూన్ మాసం అంతా కూడా మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు, ధైర్యంతో ముందుకెళ్తారు. అలాగే కోర్టు సమస్యల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఎవరైతే గతంలో మోసం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇచ్చిన పెయిన్ నుంచి తట్టుకొని నిలబడగలుగుతారు ఈ మాసంలో. కాబట్టి మీనరాశికి ఒక రకంగా పాజిటివ్ వైబ్స్ అని చెప్పుకోవచ్చు. మరి మీనరాశి వారి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో వెంకటేశ్వర స్తోత్రం, గోవిందనామాల్ని పఠించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. స్వస్తి.